सक्सेस द स्कूल के जिम्मेदारान की जानिब से लड़कियों की मेयारी तालीम और दीनी माहौल में तरबियत के लिए टोली चौकी और पुरानी हवेली ब्रांच में लड़कियों के लिए एक्सक्लूसिव स्कूल का क़याम अमल में लाया गया है। तो जल्दी करें, सही वक्त पर दुरुस्त फैसला लें और अपनी शहजादियों की तालीम के लिए सक्सेस द स्कूल का इंतखाब करें। आई नाज़रीन, अगली खबर हम आपको बताने जा रहे हैं जो कि JAC के लीडर जिसका नाम मनावती रॉय है, उन्होंने जो है इस बात का मुतालिबा किया है कि हमारे तेलंगाना के फॉर्मर मिनिस्टर KTR उस्मानिया यूनिवर्सिटी के स्टूडेंट से माफी मांगे, क्योंकि वो स्टूडेंट्स की मिसाल इन्होंने चने बुटाने की तरह दी है। जबकि उस्मानिया यूनिवर्सिटी में जो है हमारे देश के फॉर्मर प्राइम मिनिस्टर PV नरसिम्हा राव भी तालीम हासिल कर रहे थे। उनको इस तरह स्टूडेंट्स की बेइज्जती नहीं करना चाहिए। KTR को चाहिए कि माफी मांगे, इस बात का उन्होंने डिमांड किया है, मुतालिबा किया है। तो आइए खबर आप देख सकते हैं। KTR గారు నిన్న వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎన్నికల్లో రాజకీయ లబ్ధి పొందేందుకు అంటే బిట్స్ పిలానీలో చదివినటువంటి రాకేష్ రెడ్డిని గొప్పగా చెప్పేందుకు మరి మల్లన్నను అంటే ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీ లాంటి ప్రభుత్వ యూనివర్సిటీలో చదివిన మల్లన్నను కించపరిచే విధంగా పల్లి బఠానీలతో పోల్చేసి తెలంగాణ యూనివర్సిటీలో ఎవరైతే చదివారో వాళ్ళందరినీ అవమానపరిచే విధంగా మాట్లాడటం జరిగింది. అందుకు నిరసనగా ఈరోజు నిరుద్యోగ JAC ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద KTR గారి యొక్క దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగింది. KTR గారు బేషరతుగా వెంటనే ప్రభుత్వ యూనివర్సిటీల్లో, ప్రభుత్వ కళాశాలల్లో, ప్రభుత్వ పాఠశాలలో చదివినటువంటి విద్యార్థులకు బేషరతుగా పట్టభద్రులకు క్షమాపణ చెప్పాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అంటే మీకు అంత లోకువయ్యారా? ప్రభుత్వ యూనివర్సిటీలో, ప్రభుత్వ పాఠశాలలో చదివే వాళ్ళు అంటే బిట్స్ పిలానీ వాళ్లే గొప్పవాళ్ళ? ఎక్కడ గొప్పవాళ్ళయ్యారు చెప్పండి? ఉస్మానియా, కాకతీయ, ఇతర ప్రభుత్వ యూనివర్సిటీలో చదివిన వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులుగా కానిస్టేబుల్ దగ్గర నుంచి, SI దగ్గర నుంచి, CI దగ్గర నుంచి, DSP దగ్గర నుంచి IPS ఆఫీసర్లు, IAS ఆఫీసర్లు అయ్యారు. వాళ్ళంతా దేశానికి, ప్రజలకు సేవ చేస్తున్నారు. అదేవిధంగా రాజకీయ నాయకులుగా ఎంతో మంది దేశాన్ని ఏలారు. PV నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉస్మానియా యూనివర్సిటీ బిడ్డ. అదేవిధంగా ధర్మసింగ్ కర్ణాటక ముఖ్యమంత్రి ఇక్కడ చదువుకున్నటువంటి బిడ్డ. అదేవిధంగా మరి లోక్సభ స్పీకర్లు అయ్యారు. కేంద్ర మంత్రి, మాజీ మంత్రి జైపాల్ రెడ్డి గారు ఉత్తమ పార్లమెంటరీలుగా సేవలు అందించారు, కేంద్ర మంత్రిగా సేవలు అందించారు. VS రమాదేవి గారు గవర్నర్ గా బాధ్యతలు నిర్వర్తించారు. ఇంకెంతో మంది పేరు ప్రఖ్యాతులు గడించారు. అక్కడ దాకెందుకు? మీ నాయనే మా ముఖ్యమంత్రిగా, తొలి తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉస్మానియా యూనివర్సిటీలో MA తెలుగు చదువుకున్నటువంటి పూర్వ విద్యార్థిగా, ఒక పట్టభద్రుడుగా మరి ముఖ్యమంత్రి అయిండు. అది గుర్తులేదు? ఆ మాత్రం కూడా గుర్తులేదా మీకు? అందుకే వెంటనే బిట్స్ పిలానీలో చదివిన వాళ్లే కాదు, వాళ్ళు వ్యాపారస్తులు అవుతారు. బిట్స్ పిలానీలో చదివిన వాళ్ళు ప్రైవేటు సంస్థల అభివృద్ధికి తోడ్పడతారు. గవర్నమెంట్ యూనివర్సిటీలో చదివిన మల్లన్న లాంటి వాళ్ళు ప్రజాసేవ చేస్తారని తెలియజేస్తూ వెంటనే క్షమాపణ చెప్పకపోతే ఊరుకోమని చెప్పి హెచ్చరిస్తున్నారు. सक्सेस द स्कूल के जिम्मेदारान की जानिब से लड़कियों की मेयारी तालीम और दीनी माहौल में तरबियत के लिए टोली चौकी और पुरानी हवेली ब्रांच में बच्चियों की तालीम और तरबियत के लिए एक्सक्लूसिव स्कूल का क़याम अमल में लाया गया है। ऐसे वालिदैन जो अपने बच्चियों की मेयारी तालीम और तरबियत के लिए किसी मेयारी तालीमी इदारा की तलाश में हैं, तो इस सिलसिले में पुरशिको इमारत और कुशादा क्लासरूम में आपकी बच्चियों की तालीम, तरबियत, हुस्न अखलाक, हिफ्ज़ कुरान करीम और स्पोर्ट्स के अलावा तालिबात की खवातीन अमले के जरिए निगरानी व हिफाजत का इत्मीनान बख्श माहौल है। तो जल्दी करें, सही वक्त पर दुरुस्त फैसला करें और सक्सेस द स्कूल का इंतखाब करें।